హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్ చూడడం జరిగింది. ఈ సిరీస్ 5 ఎపిసోడ్స్తో టోనీ లీవ్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. అసలు ఈ సిరీస్ ఎలా ఉంది, ఈ వీకెండ్కి ట్రై చేయచ్చా లేదని ఇండెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. అండ్ ఈ సిరీస్కి ప్రొడ్యూసర్ వచ్చేసి నిహారిక కొనిదల గారు. ఆల్రెడీ కమిటీ కుర్రాలు సక్సెస్తో మంచి ఊపు మీద ఉన్నారు. ఇది కూడా సక్సెస్ అవుతుందేమో అనుకుంటున్నాం. అండ్ ఈ సిరీస్లో అయితే కాస్టింగ్ కూడా నాకు అందరూ ఫేవరెట్ అండి. వైభవ్ గారు ఆయన కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ అలానే మ్యాట్ ఫేమ్ చరణ్ పేరు, ఇతని కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళకి తోడు ఫైర్ బ్రాండ్ అయిన రితికా సింగ్ గారు, వీళ్ళందరూ కలిసి నటించారు కాబట్టి ఈ సిరీస్ అయితే నేను పక్కా ట్రై చేశాను. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి హైదరాబాద్లో ఆప్కోటెక్ అనే కంపెనీలో ముగ్గురు ఎంప్లాయీస్ ఉంటారు. అదే వైభవ్ గారు, రితికా సింగ్ గారు అండ్ చరణ్ పేరి గారు. సో ఈ ముగ్గురు క్యారెక్టర్స్ మధ్య తిరుగుతూ ఉంటుంది ఈ బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్ అంతా కూడా. సో వీళ్ళ ముగ్గురు అయితే వీళ్ళ పర్సనల్ రిలేషన్స్ ఎలా అయినా బెంచ్ లైఫ్కి రావాలని కోరుకుంటారు. అదేనండి సాఫ్ట్వేర్ టర్మ్స్లో చెప్పాలంటే బెంచ్ మీద ఉండడం. అలానే వాళ్ళ మేనేజర్కి ఇంకో అతనికి పడదనమాట ఆఫీస్లో. సో వీళ్ళ ముగ్గురు ఎందుకు ఈ బెంచ్ లైఫ్కి రావాలనుకుంటున్నారు అండ్ అలానే వాళ్ళ కెరియర్స్ ఏమయ్యాయి, అలానే మేనేజర్కి ఆ ఆఫీస్లో అతనికి ఎందుకు పడట్లేదు, ఇదంతా తెలియాలంటే ఈ సిరీస్ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ఈ మూవీ స్టోరీ లైన్ అయితే చాలా థిన్గా అనిపించింది, కానీ చాలా మందికి రిలేట్ అవుతుందండి, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ కంపెనీలో బెంచ్లో ఉండే వాళ్ళకైతే. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ కూడా ముగ్గురు అయితే ఇరక్కొట్టేశారని చెప్పాలి. ఎస్పెషల్లీ రితికా సింగర్ అయితే ఇచ్చి పడేశారండి. సో తను చేసే జాబ్ తనకు నచ్చదు, ఇంకేదో కెరియర్ ఆప్షన్ చూస్ చేసుకుంటారు. బట్ ఆ కెరియర్కి వెళ్ళలేక ఇందులో ఆవిడ ఇమడలేక చూపించిన యాక్టింగ్ అయితే చాలా బాగా సక్సెస్ అయిందని చెప్పాలి. ఇంకా వైభవ్ గారు కూడా 9 ఏళ్ళగా ఒక అమ్మాయిని సీక్రెట్గా లవ్ చేస్తూ ఉంటారు. తన ఫీలింగ్స్ని చెప్పలేకపోతూ ఉంటారు, కానీ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల బెంచ్లో ఉండాలనుకుంటారు. సో తన క్యారెక్టర్ అయితే చాలా హ్యూమర్ని పండించింది, చాలా కామెడీ జనరేట్ అయిందండి. ఇంకా చరణ్ పేరు కామెడీ అయితే మనకు చెప్పవసరం లేదు, ఆల్రెడీ మ్యాడ్లో చూసాం, ఇందులో కూడా ఇరక్కొట్టి పడేశాడు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగానే చేశారని చెప్పాలండి. ఈ సిరీస్లో క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. నెక్స్ట్ లెవెల్ మెసేజ్ ఇచ్చారు, ఎస్పెషల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా బాగా చెప్పారు. సో వాళ్ళ డ్రీమ్స్ని అచీవ్ చేయడానికి ఎంత దూరమైన మహిళలు ఎలా వెళ్ళాలనేది చాలా బాగా చూపించారండి. ఈ సిరీస్లో నెగిటివ్స్ విషయానికి వస్తే లాస్ట్ ఎపిసోడ్, ఫస్ట్ ఎపిసోడ్ చాలా బాగున్నా, కానీ మధ్యలో ఎపిసోడ్స్ మాత్రం చాలా వరకు స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చిందండి. అక్కడ కొద్దిగా స్క్రీన్ ప్లే మంచిగా రాసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో ఈ ముగ్గురు క్యారెక్టర్స్ మధ్య లింక్స్ బాగానే రాసుకున్నారు, కానీ వాళ్ళ మధ్య వచ్చే ఫ్రెండ్షిప్ని బలం చేయడానికి కొద్దిగా మంచిగా డెప్త్ సీన్స్ తీసుకుంటే చాలా బాగుండేది. ఇంకా చాలా వరకు సీన్స్ అయితే ట్రిమ్ చేయొచ్చండి, అవన్నీ అనవసరం అనిపించింది. ఇంకా తనిఖీల భరణి గారు ఉన్నారు, కానీ ఆయన పొటెన్షియల్ని యూజ్ చేసుకోలేకపోయారేమో ఈ సిరీస్లో అనిపించింది. ఇంక ఈ సిరీస్లో టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే ఒక లేడీ చేశారండి, ఆవిడైతే సక్సెస్ అయ్యారనే చెప్పాలి మనం. కాకపోతే నాకు కొద్దిగా కంప్లీట్ ఉంది స్క్రీన్ ప్లేలో మధ్యలో ఎపిసోడ్లో, అండ్ అలానే కొన్ని అవసరమైన సీన్లు కూడా ఎడిట్ చేస్తే చాలా బాగుండేది. ఇంక ఈ సిరీస్లో సినిమాటోగ్రఫీ అయితే టాప్ నాచ్ అని చెప్పాలి, అండ్ బీజిఎం కూడా చాలా వరకు ఆకట్టుకుంది. కాకపోతే ఎడిటింగ్ ఇంకొద్దిగా క్రిస్ప్గా ఉంటే చాలా బాగుండేదండి. ఇంక ఈ సిరీస్లో అయితే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టూ గుడ్ అని చెప్పాలి, బాగా ఖర్చు పెట్టారు. సో ఫైనల్గా ఈ సిరీస్కి మన ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, హాయిగా నవ్వుకోవాలంటే మాత్రం ఈ సిరీస్ పక్కా ట్రై చేయండి. సాఫ్ట్వేర్ అయితే అసలు మిస్ అవ్వద్దు. అంత ఎమోషనల్ డెప్త్ లేకపోయినా కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, అండ్ అక్కడక్కడ స్క్రీన్ ప్లే ఇష్యూస్ కూడా ఉన్నాయండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ సిరీస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.